ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో మిన్నంటిన రంజాన్ సంబరాలు, భక్తి శ్రద్ధలతో సామూహిక ప్రార్థనలు. అనకాపల్లి జిల్లాలో రంజాన్ పర్వదిన వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. అనకాపల్లి నియోజకవర్గ మండల పరిధిలోని తుంబాల గ్రామంలో శనివారం ముస్లిం సోదరులు పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. నెల రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలను విజయవంతంగా ముగించుకున్న ముస్లిం మైనార్టీలు పండుగ రోజున భక్తి పారోషంలో మునిగిపోయారు. స్థానిక నూర్ మసీదులో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో గుమికూడి సామూహిక నమాజ్ నిర్వహించారు. అల్లా కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని, దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రత్యేకంగా దువా చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ నూతన వస్త్రాలు ధరించి పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడం అక్కడ సోదర భావాన్ని చాటి చెప్పింది. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రసంగిస్తూ మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి కరుణ మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆకాంక్షించారు. రంజాన్ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదని, ఆకలి విలువను తెలుసుకోవటం, పేదలకు సహాయం చేయటం మరియు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపటమే ఈ పండుగ యొక్క అసలు పరమార్థమని వారు వివరించారు. ఈ వేడుకల్లో నూర్ మసీద్ కమిటీ సభ్యులు మరియు యూత్ మసీద్ కార్యవర్గ సభ్యులైన ప్రెసిడెంట్ నాగూర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మదీనా, సెక్రటరీ ఇబ్రహీం, జాయింట్ సెక్రటరీ ఎస్కే రెధియా, క్యాషియర్ నాగూర్, జాయింట్ క్యాషియర్ ఎస్కే దాదా పాల్గొన్నారు. వీరితో పాటు కమిటీ సభ్యులు విశాఖ సుభాన్, జన్ను బాషా మరియు అధిక సంఖ్యలో ముస్లిం పెద్దలు, యువకులు పాల్గొని వేడుకలను దిగ్విజయం చేశారు. ఈరోజు పండగ రోజు అండి. ఈ ఈద్ రోజు ఎలా వస్తుందంటే అల్లా తఆలా చెప్పాడు. అంటే ఒక 30 రోజుల ఉపవాసాలు ఉండి కూడా ఈరోజు పండుగ చేసుకుంటాం. ఆ 30 రోజుల ఉపవాసం ఎందుకంటే అల్లా తఆలా ఒక పేదవాడు ఆకబాద్ ఎలా ఉంటుందని కూడా అల్లా తఆలా ముస్లిమ్స్కి ఉపవాసాలు పెట్టాడు. ఉపవాసాలు చేస్తూ ప్రపంచంలో ఎంతోమంది ఉపవాసాలు చేశారు. వాళ్ళందరూ కూడా అల్లా తఆలా ఎంతమంది ఉపవాసాలు చేశారు, ఎంతమంది ఖురాన్ చదివారు, ఎంతమంది నమాజ్ చదివారు, ఎంతోమంది దాన ధర్మాలు కూడా చేశారు. ఇవన్నీ కూడా అల్లా తఆలా అంగీకరిస్తాయి. కాబట్టి ఈ ప్రపంచం ఎంతమంది అయితే ఉన్నారో ఏంటి ఉపవాసం ఉండే రోజులు ఉండేవాళ్ళు, నమాజ్ చదివేవాళ్ళు, ఖురాన్ చదివేవాళ్ళు, తర్వాత ఇంకా దాన ధర్మాలు చేసేవాళ్ళు అందరూ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ కూడా అల్లా తఆలాకి అందరికీ హిదాయత్ కోరుకుంటున్నాను. అలాగే ఇన్షాల్లా ఈ తుంపాల్లో ఈరోజు పండగ వాతావరణం చాలా బాగా కనపడింది. ఎందుకంటే ఎప్పుడు ఎన్నడూ ఎరగలేనిది ఈరోజు జమాత్ చాలా బాగా వచ్చింది. ఇన్షాల్లా ఈ తుంపాల్లో ఎప్పుడు కూడా ఇలాగ పండగ వాతావరణం కనపడాలని, ఎప్పుడు జమాత్తో నిలబడాలని, మసీదు ఎప్పుడు కూడా కలకలాడుతూ, ఇదే కాదు ప్రపంచంలో ప్రతి మసీదు కూడా కలకలాడాలని కోరుకుంటున్నాం. 5 పూట నమాజ్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రతి రంజాన్కి ప్రతి సంవత్సరం ప్రతి ముస్లిమాలు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఉపవాసాలు ఉంటూ, ఖురాన్ చదువుతూ, నమాజ్ చదువుతూ, దాన ధర్మాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైతే చేస్తారో ఇన్షాల్లా అందరూ అల్లా తఆలా అందరికీ హిదాయత్ ఇస్తాడు. అలాగే ఇన్షాల్లా ఆడవాళ్ళు కూడా ఎంతోమంది ఇళ్ళ కాడ ఉపవాసాలు చేశారు, నమాజ్ చదివారు. వాళ్ళు కూడా అల్లా తఆలా వాళ్ళకి హిదాయత్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే ముస్లిమాన్ భార్యలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అతను హిదాయత్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇన్షాల్లా ఇంకో అసలు విషయం ఏంటంటే మన ముస్లిమాన్ భాయ్ ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ బయట ఇతర కంట్రీలు ఎంతోమంది తెలుగు భార్యలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అక్కడ ఏరియాలో ఎన్నో హిదాయత్ ఇవ్వాలి. అలాగే ఇన్షాల్లా వాళ్ళ యొక్క ప్రమాదాలు ఉన్నారు. ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ అరిచేతులు ప్రాణాలు బట్టి ఉన్నారండి. అక్కడ మన ముస్లిమాన్ భాయ్ ఈరోజు నిన్న సౌదీలో చాలా మందికి నమాజ్ అవ్వలేదు. ఎందుకంటే యుద్ధం భయం అయిపోయింది. కాబట్టి అల్లా తఆలా వాళ్ళందరికీ యుద్ధం ఆగాలని, వాళ్ళందరికీ హిదాయత్ ఇవ్వాలని ఇన్షాల్లా నేను కోరుకుంటున్నాను. అలాగా వీళ్ళందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీకి, మసీదుకి అల్లా తఆలా నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఈ మసీదు ఈ విధంగా అయిందంటే అల్లా తఆలా దయ వల్ల అవుతుంది. ఈ మసీదు స్థాపించి 44 సంవత్సరాలు అయినా ఈరోజు ఇలాగ ఈద్గా టైంలో బయట నమాజ్ చేయడం జరిగింది. 1983లో స్థాపించడం జరిగింది. ఇప్పటివరకు ఈ విధంగా ఇంత జమాత్ నమాజ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, ఈ విధంగా అవుట్డోర్లో నమాజ్ చేయడం కానీ ఇదే ఫస్ట్ టైము. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అలాగే ఈ విధంగా ఈద్గా కారణమండి, మసీదు అనమండి, ఈ విధంగా ఇంతమంది నమాజ్కి వచ్చారంటే అది అందుకే అల్లా తఆలా దయ వల్ల ఈ విధంగా జరిగింది. అందరూ కూడా అల్లా తఆలా రుణపడి ఉన్నారు. ఈ విధంగా జరగడం మనందరూ గొప్ప. ఈరోజు జరిపించుకున్నాం. వీళ్ళందరూ మనందరూ గొప్ప. అల్లా తఆలా పైనుండి అన్ని కూడా మనకి ఇవ్వడం వల్ల ఈ విధంగా జరిపించుకున్నాం. ఆమీన్. मुसलमान को अस्सलाम वालेकुम वरहमतुल्लाहि ताला बरकातुहू।
सबसे पहले आप तमामी हजरात को ईद उल फितर मुबारक हो। अल्लाह ताला के दुआ से और हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम सदक़े तुफ़िल से अल्हम्दुलिल्लाह आज हम तुमपाला गांव मुसलमान नूर मस्जिद में ईद की नमाज़ अभी पढ़कर फारिग हुए हैं। अल्लाह ताला से दुआ है कि तमाम उम्मत मोहम्मद मुसलमान गुनाह को बख्श दे और हमारी इबादत कबूल अता फरमाए। और अल्लाह ताला से दुआ है कि या अल्लाह हम तमाम उम्मत मुसलमान के दिलों में जो नेक जायज़ तमन्ना है आज ईद के सदक़े तुफ़िल से उसको पूरी कबूल अता फरमाए। सल्लल्लाहु ताला अलैहि वालिहि वसल्लम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि ताला व बरकातुहू। ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. తుమ్మపాల నూరు మస్జిద్ కమిటీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కొత్త కమిటీలో మమ్మల్ని జాయింట్ సెక్రటరీగా తీసుకుని మసీద్ అభివృద్ధికి సహకరించమని మమ్మల్ని పెద్దలు అందులో భాగస్వాములు చేశారు. దానికి మేము కట్టుబడి మసీదు అభివృద్ధికి మేము తోడ్పడతామని, అలాగే మసీదులో చేయవలసిన కార్యక్రమాలు అయితే చాలా ఉన్నాయి. మనం ఎండాకాలం కనుక మసీదులో ఒక ఏసీ పెట్టుకుందాం అనుకుంటున్నాం. అలాగే సీలింగులు కానీ, అలాగే అల్యూమినియం తలుపులు కానీ అవి పెట్టుకుందాం అనుకుంటున్నాం. లోపల కబర్స్థాన్లో గోడ చిన్నదైపోయింది, లోపలికి అన్నీ దూకేస్తున్నాయి కనుక అది ఒక 3 అడుగులు పెంచుదాం అనుకుంటున్నాం. అలా చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ఉన్నాయండి ఈ మసీదులో. ఇవన్నిటిలో కూడా ప్రజలు అందరూ కూడా జమాత్కి వచ్చిన వాళ్ళందరూ సహకరించి అభివృద్ధికి మసీదు అభివృద్ధికి తోడ్పడతారని, అలాగే నా వంతు కూడా ఇందులో అభివృద్ధికి నా వంతు సహకారం కూడా అందజేస్తానని పెద్దలు నన్ను ఆశీర్వదించి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సలాం అలైకుం. రంజాన్ సందర్భంగా మన తుంపాల గ్రామంలోని మస్జిద్ నమాజ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చారు. కమిటీ తరపు నుంచి, మా యొక్క తుంపాల మస్జిద్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్స్ వెరీ మచ్. అందరికీ ఈద్ ముబారక్. మా కొత్త కమిటీలో కొత్త కమిటీగా మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరున అస్సలాము అలైకుం. బాయ్, మనకి మసీదులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదైనా మాకు సహకరించి మా యొక్క సాధికానా కానీ మా యొక్క మసీదు డెవలప్ కానీ ఈద్గా కానీ అన్ని దగ్గరుండి మాకు సమకూరుస్తారని ఆశిస్తున్నామండి. మాకు ఉన్న పార్టీ కానీ ఏదైనా ఏ పార్టీకైనా కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే మాకు సపోర్ట్ చేసి మాకు అన్నీ చేస్తారని ఆశిస్తున్నామండి. అందరికీ ఈద్ ముబారక్.